వాట్ ఆర్ ద 4 reasons దట్ యూ హ్యావ్ టు బీ బ్యాప్టైజ్డ్ అంటే 4 కారణాలు చెప్తానండి ఎందుకు బ్యాప్టిజం తీసుకోవాలంటే. మొట్టమొదటిగా యేసు ప్రభు చేస్తాడు కాబట్టి. ఏంటది? యేసయ్య చేశాడు కాబట్టి ఆయన చేసిందెలా మనము చేయాలి. ఆయన అన్నాడు కదా, మీరు నన్ను నమ్మినట్లయితే నేను చేయడానికంటే ఇంకా గొప్ప కార్యాలు, సూచక్రియలు మీరు జరిగిస్తారన్నాడు. యేసయ్య చేశాడు కాబట్టి నేను కూడా ఆయన బిడ్డను కాబట్టి ఆయన ఏం చేస్తాడో నేను అదే చేస్తాను. రెండవది ఏంటిదంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ట్రూ బిలీవర్ షుడ్ గెట్ బాప్టైజ్డ్ అని దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి నేను బాప్తిస్మము పొందుకుంటున్నాను. మూడవది ఏంటిదంటే నేను విశ్వాసి అని కనపరుస్తున్నాను. ఐ యామ్ అ బిలీవర్, నేను విశ్వసిస్తున్నాను, నేను విశ్వాసి అని చెప్పడానికి నేను బాప్తిస్మం తీసుకుని. నేను క్రిస్టియన్ అని కాదండి, నేను ఇది అని అది కాదు, బిడుదల కోసమో మతం కోసమో కాదు, నేను నమ్ముతున్నాను అని దాన్ని బట్టి. ఒకళ్ళు అన్నారు బాప్టిజం అంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ జీసస్ అంట. హల్లెలూయా. బాప్టిజం అంటే ఏంటంట? అడ్వర్టైజ్మెంట్ అంట. ఇంకేంటి, ఇంకా నేను ఆ బాప్టిజం తీసుకున్నాను, ఇంకా నేను దేవుని సొత్తు, ఇంకా నేను దేవునికే అంకితం అని చెప్పడమే అడ్వర్టైజ్మెంట్. ఐఎమ్ నో లాంగర్ కనెక్టెడ్ టు ద ఈజిప్షియన్స్. ఇంకా లోకానికి నేను ఎటువంటి సంబంధం లేదు, యేసుకే అంకితం అని అడ్వర్టైజ్మెంట్ అంట. అంటే బహిరంగంగా ప్రకటించడమే. ఒక మ్యారేజ్లో చూడండి, ఎవరైనా వివాహం కాకముందు ఆ భర్త వచ్చి భార్య దగ్గర, అంటే ఫియాన్సే దగ్గర, కాబోయే భార్య దగ్గరికి వచ్చి, ఇదిగో నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నాకు నువ్వు అంటే చాలా ఇష్టము, నేను నీకోసం ఏదైనా చేస్తాను, మనం ఇద్దరం కలిసి ఉందాము, కానీ వివాహం మాత్రం వద్దే అని చెప్తే ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది? ఆ భార్య అంటది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, నన్ను ఏంటి నా కోసం జీవిస్తాను అంటున్నావు, ఇద్దరం కలిసి బ్రతుకుదాం అంటున్నావు, కానీ వివాహం వద్దంటున్నావు ఏంటి? అంటే నిజంగా నేనంటే ఇష్టం లేదు కదా, నేనంటే ప్రేమ లేదు కదా అని చెప్పదా ఏ భార్య? అంటే సీక్రెట్గా ఎంతో రహస్యంగా నాతోటి ఉందామని అనుకుంటున్నావు, బహిరంగంగా ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవంటే ఆర్ యూ ఎంబారస్డ్ ఆఫ్ మీ? నేనంటే సిగ్గా, నేనంటే మొహమాటమా, నేనంటే నీకు ఇష్టం లేదా అని ప్రశ్నలు వస్తాయండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, బహిరంగంగా ప్రకటించడమే బాప్టిజం అంటే, లోకానికి చెప్పేది ఇంకా నేను క్రీస్తు కొరకే, నేను సీక్రెట్ బిలీవర్గా ఉంటానండి, నాకు భయం అండి అని చాలామంది ఇటువంటి వంకలు, ఇటువంటి ఎక్స్క్యూజెస్ చెప్తుంటారు. God asks the same question. Do you really love me? ఎందుకంటే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ధైర్యంగా ప్రకటిస్తావు, బహిరంగంగా చూపిస్తావు. యూ విల్ షో దట్ యు లవ్ మీ. మరి ఎందుకు దాచిపెడుతున్నావు? ఎందుకు నేను నాకు వద్దు, నువ్వు వద్దు అన్నట్టు నువ్వు చూపిస్తున్నావు? నమ్ముతున్నాను అంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, కానీ బ్యాప్టిజం దగ్గరికి వచ్చేసరికి నేను తీసుకుని అంటున్నావు. ఎందుకు అంటే నేను నీకంటే సంపూర్ణంగా ఇష్టం లేదు, పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించట్లేదు. అందుకే ఈరోజు దేవుని బిడ్డలుగా మనము పబ్లిక్గా డిక్లేర్ చేసేది ఏంటంటే ఐ యామ్ ఫర్ క్రైస్ట్. వివాహం అయితే తండోపతండాలుగా మనుషులు పిలుస్తారు, ఎంతో ఆర్భాటంగా చేస్తారు. మరి బాప్టిజం ఎందుకు చేయరండి? ఈరోజు బాప్టిజం చేయమంటే అది నా బాప్టిజం డే, మీ బర్త్డే కంటే ఎక్కువగా బాప్టిజం డే సెలబ్రేట్ చేయాలంట. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఎందుకు? మీరు శారీరకంగా జన్మించిన దినము కంటే ఆత్మీయంగా జన్మించిన దినము చాలా ముఖ్యమైనదంట. వివాహానికి అంత ఆర్భాటము చేస్తుంటారు, ఈ బాప్టిజం అంటే దేవునితోటి వివాహం అవుతుందండి, ఇంకెంత ఆర్భాటంగా చేయాలి? ఏది ఆర్భాటంగా చేస్తారా లేకపోతే సీక్రెట్గా చేస్తారా? ఎంతమంది మీ బంధువులు, స్నేహితులు, మీ తల్లిదండ్రులు అందరినీ తీసుకొస్తారు, చేతులెత్తి చూపిస్తారా? ఎంతమంది భోజనాలు పెడతారు? ఎంతమంది ఆర్భాటం చేస్తారు? ఇదిగో దిస్ ఇస్ ద డే దట్ ఐ హావ్ గాట్ సేవ్డ్, దిస్ ఇస్ ద డే దట్ ఐ గాట్ మ్యారీడ్ టు జీసస్ అని ఆర్భాటం ఎందుకు చేయకూడదు? ఇది బాప్తిస్మం రోజు అండి, దేవునితోటి నిబంధనలోకి అడుగుపెట్టే రోజు. యూ షుడ్ మేక్ ఇట్ రియలీ లవ్, యూ షుడ్ రియలీ సెలబ్రేట్ ఇట్. అదేదో రహస్యంగా దాపరికంలో లేకపోతే ఏదో ఎవరికి తెలియకుండా చేయడము కాదు, బహిరంగంగా చేయాలంట, బహిరంగంగా చూపించాలంట. నేను యేసయ్యకే అంకితం అని చూపించడం. ఇట్స్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ జీసస్. నాలుగవది ఏంటిదంటే వై షుడ్ వీ గెట్ బాప్టైజ్డ్ అంటే ఐ డోంట్ వాంట్ ఆర్ వీ షుడ్ నాట్ లెట్ జీసస్ బి అషేమ్డ్ ఆఫ్ us. యేసు ప్రభు మన నిమిత్తమై తలదించుకోవాల్సిన పరిస్థితి రాకూడదండి. ఎందుకు? నా కోసం నిలబడలేదు, నా నామంలో బాప్తిస్మము తీసుకోలేదు, నన్ను బహిరంగంగా ఒప్పుకోలేదు అని అంటే యేసు ప్రభుని సిగ్గుపరిచే రీతిగా మనం ఉండకూడదని బాప్తిస్మము తీసుకుంటామంట. మత్తయి సువార్త ఆఖరి వచనం చూసి ముగించుకుందామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32 నుండి 33 చదువుకుందాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. అర్థమైందండి? ఇప్పుడు ఎందుకు బాప్టిజం తీసుకోవాలంట? దేవుడు మిమ్మల్ని పరలోకంలో ఒప్పుకుంటాడంట. ఆయన నామంలో నమ్ముతూ విశ్వాసం ఉంచి బాప్తిజం పొందుకున్న వారిని దేవుడు ఆయన రాజ్యంలో పరలోకంలో ఒప్పుకుంటాడంట. ఎవరైతే నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. ఈరోజు బాప్తిజము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరము కూడా, దేవా నా బట్టి నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదయ్యా, నా బట్టి నువ్వు ఏదో విచారము చెందాల్సిన అవసరం లేదయ్యా, నా బట్టి నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి, నా బట్టి నీ నామానికి సిగ్గు రాకుండాన్నట్లు ఎంతమంది క్రైస్తవులు ఇటువంటి ప్రార్థన చేస్తారండి. నేను దేవుని సాక్షిగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నా భర్త గారు ఎప్పుడు ప్రార్థన చేసేది, దైవజనులు ఎప్పుడు ప్రార్థన చేసేది ఏంటంటే, నా మూలంగా నీ నామానికి సిగ్గు రాకూడదయ్యా అని
ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆ రీతిగా సిగ్గు వచ్చిందనుకో, నా మూలంగా నీ నామానికి సిగ్గు వచ్చిందనుకో, నన్ను అక్కడికక్కడే చంపేదేవా, నాకు నీకు సిగ్గు తెచ్చే జీవితం అయితే నాకు వద్దు అని ఆయన ప్రార్థన ఎప్పుడు అదే. నా జీవితం అంటే నీ మహిమ కోసమే. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు బాప్తిస్మం తీసుకోవాలని అనుకున్న నిశ్చయించిన ప్రతి ఒక్కరు, నా ద్వారా నీ నామానికి మహిమ రావాలయ్యా. హల్లెలూయా. నా ద్వారా నీకు మహిమ రావాలి, నా కుటుంబం ద్వారా నీకు మహిమ రావాలి, నా తరము ద్వారా నీకు మహిమ రావాలి, నేను చేసే నిర్ణయం బట్టి నీకు మహిమ రావాలి, నేను ఏది చేసినా నీకు మహిమ రావాలయ్యా. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ టు గెట్ ఇన్ టు అ కవెనెంట్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్? ఇది ఒకసారి నిలబడతారా? ఎవరైతే నేను దేవునితో నిబంధన చేస్తున్నాను, నేను దేవునికి అంకితం అని చేస్తున్నాను అని నిశ్చయంగా చెప్తున్నాను, రూఢిగా చెప్తున్నాను అన్న వారు ఉన్నట్లయితే నోరు విప్పి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.